మీరు ఎప్పుడైనా డబుల్ కలర్ తోటి హ్యాంగింగ్స్ తయారు చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకు ఇది బాగా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక కలర్ అయితే కొంచెం పెద్దగా తీసుకోవాలి. ఒక 4 ఇంచులు తీసుకున్నాను నేను. రెండోది 3.5 ఇంచులు తీసుకున్నాను. ఇది మధ్యలోకి వస్తుందన్నమాట. సో ఫస్ట్ బ్లూ కలర్ది సగానికి ఫోల్డ్ చేసేసాను. ఆరెంజ్ కలర్ది మాత్రం సగానికి ఫోల్డ్ చేసి క్రాస్గా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి ఇలాగా స్టిచ్ చేశాను వీడియోలో చూపించినట్టు. తర్వాత ఇక్కడ ఒక ఫోల్డింగ్ చూడండి, ఇటు ఒక ఫోల్డింగ్, ఒక స్టిచ్ వేసాను మళ్ళీ కదిలిపోతుంది అని చెప్పేసి. మళ్ళీ ఇటు ఒకటి ఫోల్డింగ్, ఇటువైపుకి స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి ఇలా నీట్గా. అయిపోయిన తర్వాత థ్రెడ్ వచ్చేసి మధ్యలో పెట్టేసేయండి. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని క్రాస్గా కుట్టు వేసేసేయండి. కొంచెం స్లోగానే చూపిస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసేయండి. మొత్తం ఇలాగా ఓపెన్ చేసేస్తే బయటికేమోని బ్లూ కలర్ వస్తుంది, మధ్యలో ఆరెంజ్ వచ్చింది. ఆరెంజ్ వచ్చింది ఎలా ఉందంటే ఒక లీఫ్ లాగా ఉందన్నమాట. బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.